Hi friends, welcome to my SR classes. This is Mahesh, History and Sociology faculty. సో ఆల్రెడీ నేను thumbnail స్టేటస్లో పెట్టడం జరిగింది. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మనకు సంబంధించినటువంటి పిల్లలకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏం పెట్టాను సరే అంటే సింధు నాగరికతలో ఏమేం వస్తువులు బయటపడ్డాయని చెప్పేసి ఒక thumbnail పెట్టాను. ఎందుకంటే ప్రీవియస్లో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ బిట్స్ ఏ ఏ పట్టణాల్లో ఎటువంటి వస్తువులు బయటపడ్డాయని చెప్పేసి కేవలం ఆ వస్తువుల మీదనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. సో అందుకనే నేను ఇవాళ క్లాస్లో సింధు నాగరికత, సింధు సివిలైజేషన్ అని పిలుస్తారు. భారతదేశ చరిత్రను మీరు గమనించినట్లయితే మానవ ఆవిర్భావం జరిగిన తర్వాత అంటే దాదాపు ప్రాచీన భారతదేశంలోనే ఒకటో చాప్టర్ ఆది మానవుడికి సంబంధించినటువంటి శిలాయుగాలు, ఏ చాప్టర్స్ అండి? శిలాయుగాలు కంప్లీట్ చేసిన తర్వాత వచ్చేటువంటి చాప్టరే సింధు నాగరికత. ప్రపంచ తొలి నాగరికతల్లో ఒక నాగరికత అయినటువంటిదే సింధు నాగరికత. మానవ ఆవిర్భావం తర్వాత ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసి భారతదేశంలో నాగరికతకు ప్రధాన కారణమైనటువంటి పట్టణం ఏంటి సరే అంటే ఏ నాగరికత సార్ అంటే సింధు నాగరికత. సో సింధు నాగరికత గురించి రానున్నటువంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి క్లాస్ నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ క్లాసులో మనము సింధు నాగరికతలో ఎటువంటి నగరాలు బయటపడ్డాయి, ఆ నగరాలను ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే ఇక్కడ ఎవరి గురించి డిస్కస్ చేస్తాం? పురావస్తు శాస్త్రవేత్తల గురించి డిస్కస్ చేస్తాం. ఎవరి గురించి అండి? పురావస్తు శాస్త్రవేత్తల గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా ప్రశ్న అడిగాడు. ఇంకోటి, ఏ సంవత్సరంలో ఈ పట్టణాలు బయటపడ్డాయి, వీటి గురించి ప్రశ్న అడిగాడు. ఈ పట్టణాల్లో ఏ ఏ వస్తువులు బయటపడ్డాయి, ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయలుపడినటువంటి వస్తువుల గురించి ఏంటని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సింధు నాగరికతకు సంబంధించి ఏంటిదండి, సింధు నాగరికతకు సంబంధించి ఈ నాగరికతలో ఉండేటువంటి ముఖ్య నగరాలను, కొన్ని నగరాలను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్లో చాలాసార్లు ప్రశ్న విడిపించి అడిగాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ నిర్వహించబడుతుంది. దాంట్లో మొట్టమొదటిగా ఐడెంటిఫికేషన్ అయినటువంటి నగరం ఏంటి సరే అంటే హరప్పా నగరము. అందుకనే మీకు తెలుసో తెలియదో సింధు నాగరికతకు మరొక పేరేం పేరు సరే అంటే హరప్పా నాగరికత అని పిలుస్తారు. ఎందుకంటే మొట్టమొదటిగా మనకి యాక్చువల్లీ ఈ నగరం బయటపడింది కాబట్టి ఓకేనా, మనకి ఇక్కడ సింధు నాగరికతను హరప్పా నాగరికత అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అసలు హరప్పా అనేటువంటి పట్టణాన్ని చూసుకున్నట్లయితే ఇది 1921వ సంవత్సరంలో డాక్టర్ దయారాం సహాని అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఎవరండి? 1921 డాక్టర్ దయారాం సహాని అనేటువంటి శాస్త్రవేత్త ఓకేనా, పాకిస్తాన్లోని అంటే ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ దగ్గర రావి నదీ తీరాన, ఎక్కడండి? రావి నదీ తీరాన హరప్పా అనేటువంటి నగరాన్ని కనుగొనడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్లో ఏ సంవత్సరంలో కనుగొన్నానని అడిగాడు, ఎవరు కనుగొన్నారు అని అడిగాడు, ఏ నదీ తీరంలో కనుగొనబడిందని అడిగాడు, ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు. ఓకేనా. పంజాబ్, మన పంజాబ్ కదండి, వాళ్ళ పంజాబ్. ఎందుకంటే దేశం విడిపోయే సమయానికి సగం పంజాబ్ మనకు వచ్చింది, సగం పంజాబ్ వాళ్ళకి వెళ్ళింది. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో రావి నది ఒడ్డున హరప్పా నగరం అనేది బయటపడింది. ఇవి నెంబర్ ఆఫ్ గా మనల్ని అడిగినటువంటి ప్రశ్నలు. అయితే ఇక్కడ ఏ ఏ వస్తువులు బయటపడ్డాయి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏ ఏ వస్తువులు బయటపడ్డాయి అనేది, ఎందుకంటే గ్రూప్ 2 స్థాయిలో కానివ్వండి, ఏది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి దేంట్లోనైనా సరే మన ప్రశ్న వస్తువులు బయటపడిన వాటి గురించి అడిగాడు. ఇక్కడ మొట్టమొదటిగా హరప్పా పట్టణంలో ఏం బయటపడింది సార్ అంటే మనకి 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఏంటి? 6 గ్రానరీస్ అనేటువంటివి బయటపడ్డాయి. అంటే ఆ రోజు వాళ్ళు ఉన్నటువంటి వడ్లను స్టోర్ చేసుకునేవి కొన్ని ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఎస్పెషల్లీ ఎన్ని బయటపడ్డాయి సార్ అంటే 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు, హరప్పా నగరంలో ఎన్ని ధాన్యాగారాలు బయటపడ్డాయని అడుగుతాడు. 6 ధాన్యాగారాలను చెప్పొచ్చు.
అదే హరప్ప పట్టణంలో ఇంకా కొన్ని బయటపడ్డాయి. ఏం బయటపడ్డాం సార్ అంటే కాంస్యంతో చేసినటువంటి 12 దర్పణాలు బయటపడ్డాయి. 12 మిర్రర్స్, అది కూడా ఏ మెటల్ తో తయారు చేయబడ్డాయి? బ్రాంజ్ తో తయారు చేయబడ్డటువంటి 12 మెటల్స్ ఇక్కడ బయటపడ్డాయి. ఏ పట్టణము? హరప్ప పట్టణం. అంతేకాకుండా ఒక మెజర్మెంట్ కొలిచేటువంటి ఒక కొలబద్ద కూడా బయటపడింది. అంతేకాకుండా మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ అడిగిన ప్రశ్న ఏంటి సార్ అంటే ఒక చెక్క పెట్టెలో ఏంటండి, ఒక చెక్క పెట్టెలో ఒక శవపేటికి కూడా బయటపడ్డట్లుగా మనకి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. దయారాం సహాని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పైన పట్టణం పైన పరిశోధన చేస్తా త్రవ్వకాలు చేస్తా ఉంటే అక్కడ ఒక శవపేటిక దొరికింది. అది చెక్కతో తయారు చేసి చెక్క లోపల భాగంలో శవాన్ని ఉంచినట్లుగా డాక్టర్ దయారాం సహాని 1921 సంవత్సరంలో హరప్ప అనేటువంటి నాగరికతను లేదా హరప్ప అనేటువంటి పట్టణాన్ని కనుగొన్నప్పుడు ఇటువంటి వస్తువులన్నీ బయటపడ్డాయి. సో హరప్ప గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను సార్ అంటే వీటిలోంచి మనకు ప్రశ్న వచ్చింది. సో ఈసారి ప్రశ్న అడిగితే చెక్క పెట్టి ఎక్కడ బయటపడిందని అడుగుతాడు. ప్రీవియస్ లో క్వశ్చన్ అయితే ఎన్ని ధాన్యాగారాలు బయటపడ్డాయని అడిగాడు. సో 6 ధాన్యాగారాలు. ఇది మనకి హరప్పకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఓకేనా. ఇంకొక పట్టణం మనకి ఎస్పెషల్లీ సింధు నాగరికతలో చాలా చాలా ఇంపార్టెంట్ అతిపెద్ద నగరం అయినటువంటిదే మొహెంజదారో. యాక్చువల్లీ ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న ఏం సరే అంటే మొహెంజదారో అంటే అర్థం ఏంటని అడిగాడు. మొహెంజదారో అంటే అర్థం ఏంటి సరే అంటే మృతుల దిబ్బ అని అర్థం. ఇది ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న. రెండవ పట్టణం మొహెంజదారో. దీన్ని 1922లో కనుగొన్నారు. హరప్ప అనేదినేమో 1921లో కనుగొన్నారు. ఇది 1922. దీన్ని కనుగొన్నటువంటి పట్టణాన్ని కనుగొన్నటువంటి పర్సన్ ఎవరు సరే అంటే ఆర్డి బెనర్జీ. ఎవరండి? ఆర్డి బెనర్జీ. ఓకేనా. సో ఈ పట్టణం కూడా ఏ నది ఒడ్డున ఉంది అని అడిగితే సింధు నది ఒడ్డున ఉందని చెప్పండి. ప్రస్తుతం సింధు నది ఎక్కడ వస్తుంది? పాకిస్తాన్ లోని సింధ్ అనేటువంటి రాష్ట్రంలో. ఎక్కడండి? సింధ్ అనేటువంటి రాష్ట్రంలో వస్తుంది. సో మొహెంజదారో పట్టణాన్ని 1922లో ఆర్డి బెనర్జీ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఎక్కడ కనుగొన్నాడు అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో ఈ పట్టణాన్ని కనుగొనడం జరిగింది. ప్రస్తుతం సింధు నది ఏ రాష్ట్రం కిందకి వస్తుంది సరే అంటే సింధ్ అనేటువంటి రాష్ట్రము పాకిస్తాన్ అనేటువంటి దేశం కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి జనరల్ గా అడిగేటువంటి ప్రశ్నలు అనమాట. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటి సరే అంటే ఇక్కడ ఎటువంటి వస్తువులు బయటపడ్డాయని అడుగుతాడు. హరప్పాలో ఏ విధంగా అయితే, ఎందుకంటే పట్టణ నాగరికతను శాస్త్రవేత్తలు ఎలా అధ్యయనం చేశారంటే వాళ్ళ నాగరికతను మనం తెలుసుకోవాలంటే వాళ్ళ జీవన విధానం మనకు తెలవాలి. అంటే వాళ్ళు ఎలా జీవించారనేది తెలుసుకున్నట్లయితే వాళ్ళ పట్టణ నాగరికతను మనం అంచనా వేయొచ్చు. సో శాస్త్రవేత్తల అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థను ఏంటిదండి సోషల్ సిస్టమ్ అని పిలుస్తారు. వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థను మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. దాన్ని బట్టే సంస్కృతిని మనం ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళ సోషల్ సిస్టాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. లెట్స్ మొహెంజదారోలో బయటపడింది ఏం సరే అంటే ద గ్రేట్ గ్రానరీ. ఇందాక మనము 6 గ్రానరీస్ అంటే 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి అనుకున్నాం. ఇక్కడ అతి పెద్దదైనటువంటి ఒక మహాధాన్యాగారం బయటపడింది. 150 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ది గ్రేట్ గ్రానరీ అనేది ఒక మహాధాన్యాగారం అనేది ఇక్కడ బయటపడింది. రెండోది ఇక్కడ ఏం బయటపడింది సార్ అంటే ఇది ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న. నెంబర్ ఆఫ్ టైమ్స్ ది గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక మొహెంజదారోలో బయటపడింది. మహాస్నాన వాటిక. సో ఆ రోజుల్లో దాన్ని వాళ్ళు స్నానాలకు ఉపయోగించుకున్నట్లుగా మహాధాన్యాగారాన్ని స్టోరేజ్ చేసుకొని ఆహార పదార్థాలు స్టోరేజ్ చేసుకొని, సో దీనివల్ల ఏమవుతుందంటే శాస్త్రవేత్తలకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ది గ్రేట్ బాత్ అనేది కూడా మొహెంజదారోలో బయటపడింది. ఇది 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు కలిగి ఉన్నటువంటి అతిపెద్ద మహాస్నాన వాటిక. సింధు నాగరికతలోని ఎక్కడా లేనటువంటి ది గ్రేట్ బాత్ అనేది మొహెంజదారోలో బయటపడింది. ఇది రెండవ అవశేషం. మూడవది ఇక్కడ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ 14 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి కాంస్యంతో తయారు చేసినటువంటి ఒక నాట్యగత్య విగ్రహం కూడా బయటపడింది. ఎక్కడ బయటపడింది? మొహెంజదారోలో బయటపడింది.
అంటే ఆనాడు నాట్యగత్య విగ్రహం బయటపడింది అంటే సింధు నాగరికత ప్రజలకు దేని గురించి తెలిసిన అర్థము, సంగీతం గురించి తెలిసిన అర్థము. దీన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఇంకొన్ని బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి సార్ అంటే ఇక్కడ ఏం బయటపడ్డాయి సార్ అంటే స్టీటైట్ అనేటువంటి స్టోన్ తో తయారు చేసినటువంటి ఒక గడ్డపు మనిషి తలబొమ్మ, కేవలము గడ్డము ఉన్నటువంటి ఒక మనిషి తలబొమ్మ ఇక్కడ బయటపడింది. సో మొహంజదార్లో అయితే యాక్చువల్లీ కొన్ని పుస్తకాల్లో పూజారి అవ్వచ్చు అని రాశారు, పూజారి అవ్వచ్చు. బట్ ఆ రోజుల్లో ఇంకా దేవాలయాలు రాలేదు, పూజారి అయ్యేటువంటి అవకాశం ఉండదు. కొన్ని పుస్తకాల్లో పూజారి లేదా బ్రాహ్మణుడు అయ్యేటువంటి అవకాశం ఉందని రాశారు. బట్ మనకున్నటువంటి అకాడమీ ప్రకారం, మనకున్నటువంటి పుస్తకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక గడ్డంతో కూడినటువంటి మనిషి తలబొమ్మ కూడా, అది కూడా ఏ రాయితో తయారు చేయబడింది, స్టీటైట్ అనేటువంటి స్టోన్తో తయారు చేయబడినటువంటి తల ఒక బొమ్మ బయటపడినట్లుగా మనకి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక దేవాలయం లాంటి కట్టడం బయటపడింది, బట్ దేవాలయం మాత్రం కాదు. మీ అందరికీ తెలుసు దేవాలయం కట్టడం అని చూసుకున్నట్లయితే మనకి ఓకేనా వేషాల శైలి అని, ద్రావిడ శైలి అని, ఓకేనా మనకు అనేక రకాల శైలులు ఉంటాయి. అంటే టెంపుల్ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఉత్తర భారతదేశం అయితేనేమో వేసార, దక్షిణ భారతదేశం అయితేనేమో ద్రవిడ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి సరే అంటే మనకి దేవాలయం లాంటి కట్టడాలు ఇక్కడ బయటపడ్డాయి మొహంజదార్లో, కానీ దేవాలయం మాత్రం అది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా నాగరికతల్లో దేవుడు దేవత స్టేటస్కి సంబంధించి దేవాలయాల కట్టడాలు మనకి ఎక్కువగా కనపడలేదు. బట్ ఒక దేవాలయం లాంటి కట్టడం మాత్రం ఇక్కడ కనపడింది అనమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఒక అసెంబ్లీ కూడా ఏంటండి, ఒక అసెంబ్లీ కూడా బయటపడినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అంటే ప్రజలందరూ గుమికూడి ఒక నాయకుడు మాట్లాడుతూ లేదా ప్రజలందరూ కూర్చునేటట్లు తమ సమస్యలను పరిష్కరించుకునేటట్టు ఒక విశాలమైనటువంటి ప్రాంతాన్ని కూడా ఆనాడు చరిత్రకారులు కనుగొనున్నారు. దానికి ఏం పేరు పెట్టారు సార్ అంటే అసెంబ్లీ లాంటి నిర్మాణం కూడా బయటపడిందని మనకి చెప్పుకోవచ్చు. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఏంటి సరే అంటే మొట్టమొదటిగా మనకి పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక, అంతేకాకుండా రాళ్లతో తయారు చేసినటువంటి సెక్స్ ఆర్గాన్స్ లింగాలు కూడా బయటపడ్డాయి. మీ అందరికీ తెలుసు సింధు నాగరికతలో యోనిని పూజించారు. ఓకేనా, హ్యూమన్ కి సంబంధించినటువంటి లింగాలు, సెక్స్ ఆర్గాన్స్ లో భాగమైనటువంటి లింగాలను కూడా పూజించారు. సింధు నాగరికత ప్రజలు సెక్స్ ఆర్గాన్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పూజించారు. సో మొహంజదార్లో మనకి ఏం జరుగుతుంది సరే అంటే రాళ్లతో తయారు చేసినటువంటి లింగాలు, పురుషుడి యొక్క లింగం ఏ విధంగా ఉంటుందో, స్త్రీ యొక్క యోని ఎలా ఉంటుందో ఆ రకంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ముద్రికలు కూడా మనకి బయటపడ్డాయి. అంతేకాకుండా పశుపతి మహాదేవుని ముద్రిక, అంతేకాకుండా అమ్మ తల్లి, ఎవరండి అమ్మ తల్లి అనేటువంటి, ఓకేనా స్త్రీ దేవత అయితేనేమో అమ్మ తల్లి, పురుష దేవత అయితేనేమో పశుపతి మహాదేవుడిగా ఆ రోజుల్లో చిత్రీకరించడం జరిగింది. అదే పశుపతి మహాదేవుడు తర్వాత రానున్న రోజుల్లో శివుడిగా మారాడని జాన్ మార్షల్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకి మొహంజదారో నగరంలో ఇటువంటివన్నీ కూడా బయటపడ్డాయి. ఇంకొక పట్టణం ఉంది, ఆ పట్టణం పేరు ఏం పెడతారంటే చాన్హుదారో. వన్ ఆఫ్ ది టౌన్ ఏంటి సరే అంటే చాన్హుదారో. దీన్ని 1931లో ఎప్పుడండి 1931లో ఆర్సి మజుందార్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రస్తుత పాకిస్తాన్లోని సింధ్ అనేటువంటి రాష్ట్రంలో సింధు నది పరివాహక ప్రాంతంలో ఏ పట్టణాన్ని కనుగొన్నాడు సార్ అంటే చాన్హుదారో అనేటువంటి పట్టణాన్ని కనుగొన్నాడు. ఇక్కడ కూడా ఏమేమి బయటపడ్డాయి సార్ అంటే ఇక్కడ మనకి చరిత్రకారులు ఏం చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ బయటపడ్డటువంటి అంశాలు ఏంటి సరే అంటే ఒకటి ఒక ఇంక్ పాట్ కూడా బయటపడింది. ఇంక్ పాట్ అంటే ఏంటిది, సిరాకుండ, అంటే ఆ రోజుల్లో రంగులను ఉపయోగించినట్లుగా మనకి తెలుస్తా ఉంది. రెండవది ఎవిడెన్స్ ఆఫ్ క్యాట్, పిల్లికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా బయటపడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏ ప్రాంతం ఇది, చాన్హుదార్లో ఉన్నటువంటి సంఘటన. తర్వాత ఇంకొక నగరం మోస్ట్ ఇంపార్టెంట్ లోతాల్. లోతాల్ అన్న గుర్తుపెట్టుకోండి, మృతుల దిబ్బ అని అర్థము, మృతుల దిబ్బ. ఇందాక ఇదే మృతుల దిబ్బ దేనికి ఇచ్చాం మనము, మొహంజదారో అనే పట్టణానికి ఇవ్వడం జరిగింది.
ఓకేనా. సో కాబట్టి లోతాల్ పట్టణం ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే, లోతాల్ పట్టణంలో మనకి ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే, మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక ఓడరేవు కూడా బయటపడింది. ఓకేనా. అంటే 1955 సంవత్సరంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్ఆర్ రావ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త గుజరాత్లోని బొగావో అనేటువంటి నదీ దగ్గర, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పై 3 పట్టణాలన్నీ పాకిస్తాన్లో ఉంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పట్టణం ఇండియాలోని గుజరాత్ కి దగ్గరలో బొగావో అనేటువంటి నదీ తీర ప్రాంతంలో ఏ పట్టణాన్ని కనుక్కున్నారు సార్ అంటే లోతాల్ అనేటువంటి పట్టణాన్ని కనుగొన్నారు. సో లోతాలు ఇండియాకి సంబంధించింది. అయితే ఇప్పుడు భారతదేశంలో ఏం బయటపడ్డాయి ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ లోతాల్లో ఏం బయటపడ్డాయి సార్ అంటే, లోతాల్లో వచ్చేసి మనకి ఒక షిప్ ఇమేజ్ బయటపడింది, ఓడరేవు బయటపడింది. అంటే మనకు అర్థమవుతుంది, సింధు నాగరికతలో భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో బొగావో నది ప్రాంతంలో ఒక ఓడరేవు బొమ్మ బయటపడింది అంటే, ఇక్కడి నుంచి వాళ్ళు ఓడరేవును ఉపయోగించుకొని జాతీయ అంతర్జాతీయ వ్యాపారం చేసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. దీన్ని బట్టి అటు మెసొపొటేమియా కానీ ఇటు ఈజిప్ట్ కానీ ఈ ప్రాంతాలకి భారతదేశము వ్యాపారం జరిగినట్లుగా తర్వాత చరిత్రకారులు రాయడం జరిగింది. అంటే ఇక్కడ భారతదేశంలో ఓడరేవు కలిగినటువంటి ఏకైక ప్రాంతం ఏంటి సార్ అంటే లోతాల్ అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఒక బ్రాంజ్ స్కేల్ అంటే కాంస్యంతో తయారు చేసినటువంటి ఒక స్కేల్ కూడా బయటపడింది. అంతేకాకుండా ఒక హోమగుండం ఉన్నటువంటిది, ఓకేనా, హోమగుండం ఉన్నటువంటిది బయటపడింది. అంటే హోమగుండం బయటపడిందంటే అప్పుడే వాళ్ళు మత పరిస్థితులకు, దేనికంటే మత పరిస్థితులకి దగ్గర అవుతున్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఓకేనా. ఒక ఓడరేవు బయటపడింది, ఒక బ్రాంజ్ స్కేల్ బయటపడింది, ఒక హోమగుండం కూడా బయటపడింది. అంతేకాకుండా ఓడబొమ్మ కలిగినటువంటి ఒక ముద్రిక బయటపడింది. చదరంగపు బల్ల, ఏ బల్ల అంటే చెస్ బోర్డ్, ప్రపంచానికి చెస్ ను పరిచయం చేసింది కూడా భారతీయులే. ఒక చదరంగపు బల్ల కూడా గుజరాత్ లోని బొగావో నదీ తీరంలో బయటపడిందని చెప్పేసి మనకి ఎస్ఆర్ రావు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా భారతదేశంలో మత పరిస్థితులు, మూఢనమ్మకాలు ఉన్నాయని చెప్పేసి సింధు నాగరికతలో ఎక్కడ అర్థమైంది సార్ అంటే, ఒక ప్రాంతంలో ద్వీకరణం, డబుల్ బరియల్ అనేటువంటిది బయటపడింది. ఏంటి డబుల్ బరియల్ సార్ అంటే, ఒకే శవపేటికలో ఇద్దరిని ఖననం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఎందుకు చేశారనేది వేరే విషయం. ఒకవేళ అది మూఢనమ్మకమైనా కావచ్చు, వాళ్ళ ఆచారమైనా కావచ్చు, ఒక డబుల్ బరియల్ కూడా గుజరాత్లో బయటపడ్డట్టుగా మనకి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక హోమగుండం కానీ చదరంగపు బల్ల కూడా ఇక్కడ బయటపడినట్టుగా చెప్తా ఉన్నాం. ఇంకొక పట్టణాన్ని చూద్దాం. ఓకేనా. సింధు నాగరికతలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టౌన్ ఏంటి సార్ అంటే కాలిబంగన్. ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న ఏంటి సార్ అంటే, కాలిబంగన్ అంటే అర్థం ఏంటని అడిగాడు. కాలిబంగన్ అంటే నల్లటి గాజులు అని అర్థము. ఏ గాజులు అంటే నల్లటి గాజులు అని అర్థం, బ్లాక్ బ్యాంగిల్స్ అంటారు. ఓకేనా. సో కాలిబంగన్ అంటే అదనమాట. సో కాలిబంగన్ అనేటువంటి పట్టణాన్ని కూడా ఎప్పుడు కనుక్కున్నారు? 1961లో కనుక్కున్నారు. ఓకేనా. 1961లో మొదలు పెడితే 66వ సంవత్సరంలో ఈ కాలిబంగన్ అనేటువంటి పట్టణం యొక్క త్రవ్వకాలు పూర్తయ్యాయి. అంటే దాదాపు 5 సంవత్సరాల పాటు పట్టింది. ఓకేనా. ఈ 5 సంవత్సరాలు బాగా కృషి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే మిస్టర్ బిబి లాల్ అనేటువంటి శాస్త్రవేత్త ఇక్కడ కనుగొనడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ ఒక నది ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటా నది సార్ అంటే గగ్గర్. గగ్గర్ అంటే సరస్వతి నది. ఓకేనా. ఒకప్పుడు రాజస్థాన్లో ఉన్నటువంటి సరస్వతి నది ఎండిపోయి ప్రస్తుతము ఓకేనా ఎడారిగా మారిపోయింది. ఓకేనా. ఈరోజు మనం థార్ ఎడారిని వచ్చేసి రాజస్థాన్లో మనం ఎడారిగా ఏదైతే పిలుస్తున్నామో ఆ ఎడారిగా ఈరోజు పిలవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో అది ఒకప్పుడు ఒక నది ప్రవహించింది. ఆ నదిని పుస్తకాల్లో, విదేశీ పుస్తకాల్లో, స్వదేశీ పుస్తకాల్లో, ఏన్షియంట్లో గగ్గర్ అని పిలిస్తే, తర్వాత కాలంలో గగ్గర్ అంటే సరస్వతి నది. సరస్వతి నది ఎండిపోయి ఈరోజు ఎడారిగా మారింది. ఏ రాష్ట్రంలో ఈ పట్టణం బయటపడింది సార్ అంటే రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రంలో బయటపడింది. ఓకేనా. ఇక్కడ ఏమేమి విషయాలు బయటపడ్డాయి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయలుపడినటువంటి వస్తువులు మించే ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అంటే మనకి తెలియని చరిత్ర మనం తెలుసుకోబోతా ఉన్నాం. కేవలం సింధు నాగరికత ఏర్పడింది, తర్వాత ఆర్యులు వచ్చారు, పట్టణాలు ఏర్పడ్డాయని చదువుకోవడం కాదు.
పట్టణాల్లో ఏమేమి ఏర్పడ్డాయి, ఆ పట్టణాల్లో బయటపడేటువంటి వస్తువుల ద్వారా సామాజిక వ్యవస్థ ఎలా అధ్యయనం చేసుకోవచ్చు, దాని ద్వారా ఒక మనిషిని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ పట్టణంలో ఏమేమి బయటపడ్డాయి సార్ అంటే 7 హోమగుండాలు బయటపడ్డాయి. అంటే ఏదో హోమగుండం చేసినట్లుగా ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఒకాడ మనకి జంతు బలి అవశేషాలు కూడా, ఎందుకంటే ఇద్దరిని దేవతలు కొలుస్తా ఉన్నాం. ఎవరాళ్ళు? పశుపతి మహాదేవుడు, ఇంకోటి ఎవరు సార్ అంటే అమ్మ తల్లి. వీళ్ళు ఆ రోజుల్లో సింధు నాగరికతలో పూజిస్తున్నారు కాబట్టి జంతు బలి అవశేషాలు కూడా మనకు కల్పించాయి. అంతేకాకుండా సర్పలేఖనం ఉన్నటువంటి సింధు లిపి, ఆల్రెడీ మీకు సింధు లిపి సర్పలేఖన లిపి అని పిలుస్తారు. లిపి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ప్రీవియస్లో క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ సర్పలేఖనం ఉన్నటువంటి సింధు లిపి కూడా మనకి రాజస్థాన్లో బయటపడింది. ఎక్కడ బయటపడిందండి? రాజస్థాన్లో బయటపడింది. ఇది రాజస్థాన్లో బయటపడ్డటువంటి అవశేషాలు. నెక్స్ట్ ఇంకొక పట్టణం, ఓకేనా, ఇంకొక పట్టణం మనం గుజరాత్కి దగ్గరలో ఉంటుంది. ఆ పట్టణం పేరు ధోలవీరా. ఏంటండి? సింధు నాగరికతలో బయటపడ్డటువంటి మరొక పట్టణం ధోలవీరా. ఇది 1991 సంవత్సరంలో జేపీ జోస్ అనేటువంటి ఒక సామాజికవేత్త, ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలో కనుగొన్నాడు. దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి పట్టణానికి దగ్గరగా నది ఉంటే నది లేనటువంటి ఏకైక పట్టణం ఏంటి సార్ అంటే ధోలవీరా. ఇక్కడ నది లేదన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే నది లేదో వాటినే ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ నది ఉంది. ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాడు, ఏ దేశంలో ఉందని అడుగుతున్నాడు. అసలు ఇక్కడ నది లేదు, కానీ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ లో ఉంది. ఏ ఇయర్ లో కనుక్కున్నాడు? 1991లో కనుక్కున్నాడు. ఎవరైనా కనుక్కున్నాడు? జేపీ జోష్ కనుక్కున్నాడు. కనుక్కున్న పట్టణం పేరేం పేరు? ధోలవీరా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి విషయాలు బయటపడ్డాయి సార్ అంటే ఇక్కడ మనకు ఒక రిజర్వాయర్ బయటపడినట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే రిజర్వాయర్ యొక్క విషయం అర్థం ఏంటి? నీటిని స్టోర్ చేసుకోవడం. అంటే మానవుడి అభివృద్ధి చెందుతున్నాడు, నాగరికత ఉంది కాబట్టి నీటిని స్టోర్ చేసుకున్నాడు కాబట్టి నది లేదు. అదే నది ఉందనుకోండి, నీటిని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నీటిని స్టోర్ చేసుకోవడానికి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకున్నాడంటే నది లేదు కాబట్టి రిజర్వాయర్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. నెక్స్ట్ ఒక క్రీడా ప్రాంగణము, ఒక పెద్ద ఒక స్టేడియం లాంటిది ఒకటి బయటపడిందని చెప్పుకోవచ్చు. అది ధోలవీరకు సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి బనవాలి పట్టణం గురించి కూడా మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే ఒక్కసారి నాగలి బొమ్మ గురించి అడిగాడు, పులి బొమ్మ గురించి కూడా అడగడం జరిగింది. ఇది భారతదేశంలో సింధు నాగరికతలో ఏ వస్తువులు ఎక్కడ బయటపడ్డాయని, అంటే వస్తువులు ఎక్కడ బయటపడ్డాయంటే ముందు ఏ ప్రాంతంలో బయటపడ్డాయో మనకు తెలవాలి. అందుకనే పట్టణాల గురించి చెప్పాను. నేనేం చెప్పాను? పట్టణం ఎక్కడ బయటపడింది, ఏ ప్రాంతంలో బయటపడింది, ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది, అది ఏ దేశంలో ఉంది, దాని పక్కన ఏ నది ఉంది, అసలు దాన్ని ఎవరు కనుక్కున్నారు, సింధు నాగరికతలో కనుక్కున్నప్పుడు ఏ ఏ వస్తువులు బయటపడ్డాయి, దీనివల్ల ఏమవుతుందంటే సోషల్ సిస్టమ్ అని తెలుస్తుంది, ఎకానమీ అనేది ఎలా డెవలప్ అయిందో తెలుస్తుంది, ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎస్పెషల్లీ సింధు ప్రజల యొక్క ఏ పరిస్థితులు తెలుసుకోవచ్చు? మత పరిస్థితులను తెలుసుకోవచ్చు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవచ్చు, సామాజిక పరిస్థితులను తెలుసుకోవచ్చు, ఓకేనా, రాజకీయ పరిస్థితులను కూడా మనం అంచనా వేయచ్చు. అందుకనే పొలిటికల్ సిస్టాన్ని, సోషల్ సిస్టాన్ని, ఎకనామికల్ సిస్టాన్ని వీటన్నిటిని కూడా చదవమని చెప్తా ఉంది. మీరు రీసెంట్గా సిలబస్ను ఓపెన్ చేస్తే యుద్ధాలు అవసరం లేదు, సంవత్సరాలు అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థని గమనించండి అని చెప్పేసి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో వాటి మీదే ప్రశ్నలు వస్తాయని చెప్పేసి మనకి సిలబస్ కమిటీ కూడా చెప్తా ఉంది. సో కాబట్టి మై డియర్స్, భారతదేశంలో సింధు నాగరికత అనగానే పట్టణాలు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినటువంటి 7-8 పట్టణాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పుస్తకాల్లో ఉంటుంది. ఈ 7 పట్టణాల నుంచే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగాడు మన ప్రశ్నలు. ఓకేనా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియోని చూడండి. మొత్తం చాలా మంది వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో రీచ్ అయితే ఏమవుతుందంటే చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక మార్క్ వచ్చిన వాడు ఫ్యూచర్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓకేనా. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటే, ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా మంది ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా మన మహేశ్వర్ క్లాసెస్ అనేటువంటి ఛానల్ నేమే ఉంటుంది. ఓకేనా, దాన్ని ఫాలో చేయండి. ఓకేనా. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ
సోషియాలజీకి సంబంధించినటువంటి విషయాలన్నింటి గురించి కూడా మనం ఎలాబొరేట్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మనకి సింధు నాగరికతలో ఎటువంటి వస్తువులు బయటపడ్డాయి, దానివల్ల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.